మనకి ప్రతి ఏడాది కూడా గోనె సంచుల కొరత పెద్ద ఎత్తున వస్తుంది. ఎందుకయ్యా అంటే ఇదివరకు అదంతా ఉత్పత్తి చేసేది పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చేది ఎక్కువగా. అక్కడ ఎప్పుడైతే పరిశ్రమల్ని మూత పెట్టిందో మమతా బెనర్జీ అక్కడ వాళ్ళని ఏదించుకుతుందో అక్కడ ఆగిపోయినాయి. ఇప్పుడు దశాబ్దాలుగా మూతపడ్డటువంటి అంటే గతంలో కమ్యూనిస్టులు, ఆ తర్వాత మమతా బెనర్జీ. ఇప్పుడు కలకత్తాలో జూట్ మిల్లుల్ని కేవలం 100 రోజుల పాలనలోనే తెరిపించడం ప్రారంభించాడు సువేందు అధికారి. ఒకప్పుడు జూట్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పేవాడు. 19వ శతాబ్దం నుంచి హుగ్లీ నది గట్టున ఎన్నో మిల్లులు నడిచినాయి. జూట్ స్థానాన్ని ప్లాస్టిక్ ఆక్రమిస్తూ రావడంతో బెంగాల్లో కమ్యూనిస్టు పాలన కార్మిక సంఘాలకి సొమ్ములు ఇవ్వడంలో జూట్ మిల్లుల వాళ్ళు ఒప్పుకోకపోవడంతో స్ట్రైక్స్ బిగిన్ చేశారు, లాకౌట్లు బిగిన్ చేశారు. ఆ తర్వాత జూట్ పరిశ్రమలు మూతపడ్డం మొదలైంది. 15 సంవత్సరాల మమతా పాలనలో అవి తెరిపిస్తానని హామీ ఇచ్చి తర్వాత చూస్తే ఆవిడ పట్టించుకోకపోవడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు అవన్నీ తెరిపిస్తున్నారు. దాంట్లో బారక్పూర్ పారిశ్రామిక ప్రాంతాలు ఇప్పటికే జగద్దల్, కాంకినారా, బట్వారా, టిటాగఢ్ పరిధిలోని 6 మిల్లులు ఆల్రెడీ పనులు ప్రారంభించినాయి. దాదాపు 18 జూట్ మిల్లులు ఇప్పుడు పనులు ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నాయి. బారానగర్ జూట్ మిల్లు, జగద్దల్ జూట్ ఇండస్ట్రీస్, ఎంకో జూట్ మిల్లుల యాజమాన్యాలు ఫార్మల్ నోటీసులు జారీ చేసినాయి. ద్వారా తక్షణమే దాదాపు 7,500 మందికి అక్కడే ఉద్యోగాలు వస్తాయి. మనకి బెంగాల్ వాళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. వాళ్ళకి వెళ్ళి వాళ్ళు పని చేయడం బిగిన్ చేస్తారు. బారక్పూర్ బెల్ట్లో మొత్తం మూతపడిన 18 మిల్లుల్ని జూలై 10 లోపు పూర్తిగా తెరిపిస్తామని చెప్పేసి పక్కన ప్రకటించుకొచ్చారు సువేందు అధికారి. అక్కడ ఉన్నటువంటిది ఇది కనుక సక్సెస్ అయితే ఇప్పటికే బీహార్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఇదివరకు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇప్పుడు బీహార్ వెళ్ళిన వాళ్ళు వెనక్కి రావట్లే. చాలామంది 60-70% మంది కార్మికులు వెనక్కి రావట్లేదు. ఎందుకని? అక్కడే ఉపాధి హామీ పనులు దొరికేస్తున్నాయి. ₹300, ₹350. మనకి ఇక్కడ ఇచ్చేది కూడా వాళ్ళకి 300, 350. ఇక రేపు పొద్దున బెంగాల్కి కూడా అంతే. ఇక మనకు మనుషుల కొరత ఏర్పడుతుంది.